సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము మా ఇంకొక చెల్లె బ్యూటీ పార్లర్కి అయితే వెళ్తున్నాం. చూడండి, పాపం మా అనిఫక్ షర్ట్ మా అనిఫా షాప్లో మొత్తం చీమలే ఉన్నాయి. ఇది కంగనాలు, ఇటు పార్లర్. లైట్స్ వేస్తాం గాయ్స్. ఏం వేస్తాం అంట లైట్స్ సో క్లాడివే. బిజినెస్ ప్లాన్ అంటే ఇది గాయస్. అటు పార్లర్, ఇటేమో కంగనాలు. నైస్ బెనిఫిట్స్ వస్తాయి బాగా. పార్లర్కి వచ్చిన వాళ్ళందరూ ఏమన్నా కొనుక్కొని పోతారు ఇలా కంగనాల్లో కదా. మీరు కూడా ఏమన్నా బిజినెస్ పెడదాం అనుకుంటే ఇట్లా పెట్టుకోండి. ఒకటే దెబ్బకి రెండు పిట్టలు. ఇవైతే పెద్ద పిట్ట కాదు, చిన్న పిట్ట కాదు. ఇవే మా అక్క గాయస్. హాయ్ చెప్పే. ఈమె ఏ షాప్కి రానియకండి గైస్, అన్ని దెబ్బకపోతాయి. మేము వీళ్ళ చెల్లె అనిఫా. హాయ్ చెప్పు. ఈమె ఇంకొక పార్లర్ అన్నట్టు మా ఫ్యామిలీలా. ఈమె పెద్ద పార్లర్, ఆమె చిన్న పార్లర్. వీళ్ళ పార్లర్ నేను మంచిగా చూపిస్తా తర్వాత. కస్టమర్ ఉన్నారు, ఆ కస్టమర్ పోయినాక చూపిస్తా గైస్ మీకు. ఏమైనా కావాలంటే ఇడికి వచ్చి కొనుక్కోండి, ఇక్కడ దగ్గరలో ఉన్నారు. ఒక కస్టమర్ రాగానే ఈమెదే షాప్ అన్నట్టు వీళ్ళ విత్తాను గాయస్. ఇంకా పాపం వీళ్ళ చెల్లె వాళ్ళ లోపల కష్టపడతా అంటే ఈమె వెళ్ళి వాళ్ళుకుంటారు. ఈమెకు దిష్టి తాకద్దని కాలికి నల్లదారం కట్టుకోనికి అల్లుతాను దాన్ని. మేడం, ఈమె పెద్ద మేడం. షాప్లో అన్నీ ఉన్నాయి గాయస్. మంచిగా ఉంది షాప్ కూడా. సో ఇది వచ్చేసి పార్లర్ అన్నట్టు. ఇక్కడైతే ఒక కస్టమర్ ఉన్నారు, ఆమెకు ఏమో ప్యాకేజ్ పెట్టింది. సో అటు సైడ్ వచ్చేసి అయితే వాష్రూమ్స్, ఇటు సైడ్ అయితే హెయిర్ వాష్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ కూడా మిర్రర్స్ చాలా ఉన్నాయి, మా చెల్లి వాళ్ళ షాప్ లెక్కనే. సో చూసారు కదా, ఇప్పుడు కంగనాలు కూడా మళ్ళీ చూపిస్తే చూడండి. అక్క చెల్లెలు ఏమో ఎత్తాలి ఇల్లు. దారాలు ఎట్లా కట్టాలో చుట్టాలో. ఇద్దరికి బాగా డిష్ తాకుతున్నారట పాపం. నల్లదారం కట్టుకుంటారంట కాలికి. నేనైతే నూనె పెట్టుకొని ఎడికైనా పోతా గైస్, కానీ మీరు పోరు కదా నాకు తెలుసు. నూనె పెట్టుకుంటే నా ఆడికి రాని ఇడికి రాని, నేను ఫోటో దిగాను ఏం చేయను అంటారు. నేను ఆయిల్ పెట్టుకొని కాలేజ్ పోతే ఇప్పటికి కూడా తెలుసా గైస్. ఎందుకంటే నాకు జుట్టు అంతా పిచ్చి, అందుకే తీసుకోలేదే. వీళ్ళని చక్కగా వీడియో కూడా వేసుకొని ఇస్తలేరు తీసుకెళ్ళేసి. ఊకే నన్ను వచ్చి ఏదో ఒకటి అడుగుతాను కావాలని. ఈమె మా ఫ్యామిలీలో మిమిక్రీ ఎత్తుంది, అన్నీ ఎత్తుంది ఈమె. మా ఆల్రౌండర్. మీకు కూడా ఎప్పుడైనా చూపిస్తారు, చూసే అదృష్టం ఉంటే మీకు అందరికీ. ఏమో అంటాంది పెద్ద మనిషి. మేము అందరం ఆయిల్ పెట్టుకొని బయటికి పోతాం గైస్ జుట్టుకి. మీరైతే పోరు కదా అస్సలకి. మాకు తెలుసు వేరే అమ్మాయిలు ఎట్లుంటారు. నేను నూనె పెట్టుకుంటే బయటికి రా, నేను నూనె పెట్టుకున్నా, నేను ఫోటో దిగా. ఎందుకు నూనె పెట్టుకుని బయటికి వస్తే అవార్డు ఇవ్వడం ఏమైనా బంద్ చేస్తారా? నాకు అర్థం కాదు. ఏందేమో. నేనైతే ఆయిల్ పెట్టుకొని అయితే ఏడికైనా పోతా, ఎందుకంటే నాకు జుట్టు ముఖ్యం. ఓ బయట వాళ్ళు ఇట్లా ఇస్తారు అట్లా ఇస్తారని ఏం లేదు, నాది నేను తీసుకుంటాను అంతే. లైట్ బంద్ చేసినవేంది? లైట్ అయ్యి. నేను వీడియో ఎత్తానంటే లైట్ బంద్ చేసి బాగా చూడండి గాయస్ ఎట్లా ఎత్తుంది. ఏమైతే నా వీడియో అంతా ఖరాబ్ చేద్దామని ఎత్తాంది. ఫస్ట్ పోయింది, ఫస్ట్ ఇక్కడ కూర్చొని వీడియో ఖరాబ్ చేయడానికి ఎత్తానంటారు.
సో మీరు ఆయిల్ పెట్టుకొని బయటికి పోవచ్చు గైస్, ఏం కాదు, మిమ్మల్ని ఎవరు ఆపరు, ఏం తిట్టరు, ఏం కొట్టరు. మీకు ఏం ఆయిల్ పెట్టుకొని పోకపోతే అవార్డ్ అయితే ఏమి ఇస్తలేరు కదా. హెయిర్ ఈజ్ ఇంపార్టెంట్. మేమే జుట్టు ఇంత ఆయిల్ పెట్టుకొని వచ్చినా కూడా జుట్టు ఊసిపోతుందని బాధపడతాను. మీకు ఎట్లా జుట్టు ఉంటుంది అసలు ఆయిల్ పెట్టుకోకుండా నెలలు నెలలు ఉంటారు? అమ్మో, నేనైతే ఇవాళ హెడ్ బాత్ చేస్తే సాయంత్రం వరకు మళ్ళీ ఆయిల్ పెట్టాలి, లేకపోతే నా తల మొత్తం పిచ్చి పిచ్చి అవుతుంది. నేను ఇప్పటికీ బీటెక్ ఫైనల్ ఇయర్, నేను ఇప్పటికైనా కాలేజ్కి హెయిర్కి ఆయిల్ పెట్టుకొని కూడా పోతాను. నేను ఓన్లీ వీక్కి 2 times ఏమో హెడ్ బాత్ చేసి పోతా కావచ్చు, కానీ మిగతా డేస్ అన్నిట్లో నేను ఆయిల్ పెట్టుకొని పోతా. అంత జుట్టు పిచ్చిన జుట్టు స్ట్రాంగ్ ఉండాలి. కానీ నా జుట్టు మస్తు డిష్ తాకింది గాయస్, మొత్తం ఊసిపోతాను ఇప్పుడైతే. Okay guys, see you in the next video.